అందరికీ వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ఒక వీడియో అయితే తీద్దాం అనుకున్నా, ఇంకా ఈరోజు అయితే కుదిరింది. ఇంకా ఇది వచ్చేసి నైట్ అయితే ఇంకా స్టవ్ అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నా, ఇంకా గిన్నెలు కూడా తోమేసి పెట్టేసుకున్నా. మళ్ళీ మార్నింగ్ ఇంకా స్పీడ్గా పని అయితే చేసుకోవచ్చు, లేదంటే ఇంకా అస్సలు పని అయితే వేయాలనిపించదు కదా, గజిబిజిగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే ఆకులు ఉకేసుకొని ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొని తర్వాత ఇంకా రైస్ అయితే పొయ్యి పైన అయితే పెట్టేసుకున్నా. ఇంకొక పక్క కర్రీ అయితే వేస్తున్నా. కూరగాయలు అయితే ఏం లేవు, ఆనియన్ టమాటో కర్రీ వేద్దామని అయితే వేస్తున్నా. ఇంకా అందులో ఒక కట్ట మెంతెం అయితే వేసిన. ఇంకా లంచ్ బాక్స్లోకి చేయాలి కదా. ఇంకా ఎగ్స్ పెడితేనేమో అసలు ఎందుకు పడట్లేదండి. పెద్ద పాపకైతే ఎప్పుడు పెట్టినా కూడా మోషన్స్ అయితే అవుతున్నాయి. ఇంకా ఎందుకులే అనేసి ఇంకా సింపుల్గా ఆనియన్ టమాటో ఇంకా అందులో మెంతెం కూర కొంచెం వేసేసి అయితే కర్రీ అయితే వేసేసిన సింపుల్గా. అసలు ఎవరన్నారండి ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారనేసి. అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పిల్లలు పడుకునేంత వరకు పని ఉంటూనే ఉంటుంది నాన్ స్టాప్గా. నాకైతే మార్నింగ్ పిల్లలు వెళ్ళే వరకు 9 o'clock వరకు చాలా బిజీ. అసలు ఎటు ఇట్లా కనీసం కింద కూర్చోడానికి కూడా టైం ఉండదు. ఇంకా చూసుకుంటూనే ఉండాలి. వాళ్ళని లేపడం, ఇంకో పక్క బాబుని చూసుకోవడం, వానికి ఫీడింగ్ ఇవ్వడం చాలా కష్టం అసలు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం మెల్లిమెల్లిగా ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం. ఎట్లాగో ఇంట్లో పని అయితే కంప్లీట్ అయ్యే వరకు ఎలాగో క్షణం తీరిక లేకుండా చేస్తూనే ఉండాలి. ఇంకా ఇక్కడ రైస్ అయితే అయ్యింది, ఇంకా గంజి అయితే వంపుతున్నా. ఇంకా ఒక పక్క బాబు అయితే లేచిండు, వాడు ఏడుస్తూ ఉండన్నమాట. ఇంకా వాళ్ళనైతే లేపాలి. వాళ్ళు అస్సలు లేవరు. ఇంత లేపినా అసలు బాగా సతాయిస్తారనమాట. నైట్ పడుకోమంటేనేమో అసలు పడుకోరు. మార్నింగ్ లేనానా అని ఇంకొకటి మొత్తుకోవాలన్నమాట. ఇంకా లేపంగా లేస్తారు. వేడి వాటర్ అయితే పెట్టి రెడీగా పెట్టేసిన. ఇంకా ఈ బాబు లేచిందనుకో ఇంకా కిందేసే ఉండడు కదా, ఇంకా వాడిని అక్కడ తొట్టెల్లోనే వేయాలి. కిందేసి ఒకటే పాకుంటూ వచ్చేస్తాడు. అసలు చాలా కష్టమవుతుంది అసలు వాడిని పట్టుకోవడం, ఇంట్లో పని చేసుకోవడము. అసలు ఇంతే కదా పిల్లలతోని, వాళ్ళు కొంచెం పెద్ద అయిన దాకా అంతే, ఇక తప్పదు, భరించాలి. ఇంకా ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా. ఇంకొక షార్ట్ వీడియో కూడా తీసిన. మేబీ మా ఇల్లు అయితే చిన్నగానే ఉంటుందండి. మేబీ మీకు నచ్చకపోవచ్చు. అంటే ఒకే రూమ్లో అన్నీ ఉంటాయి, కొంచెం గజిబిజిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల కోసం రైస్ అయితే చల్లారబెడుతున్నా. ఇంకా వేడివేడిగా ఉంటే మళ్ళీ వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుతుంది కదా, బాక్స్లోకి కూడా ఖరాబ్ అవుతుంది అనేసి ఇంకా చల్లారబెడుతున్నా. ఇంకా మోటర్ అయితే వేసిన, వాళ్ళకి స్నానం చేద్దాం అనేసి అనుకుంటే వాటర్ అయితే లేవు ట్యాంక్లో. మోటర్ అయితే ఇవ్వడానికి బయటకు అయితే వస్తున్నా. కొంచెం మోటర్ వేసినప్పుడు కొంచెం మనం మర్చిపోయినాం అనుకో, ఇంకా ఫుల్ ట్యాంక్ నిండిపోయి బయటకు అయితే వచ్చేసే వాటర్. అసలు వేసినప్పుడు మాత్రం ఇంకా మైండ్ అంతా అట్టే పెట్టాలి. ఇంకా ఈ పిల్లలు ఏమో అసలు వాష్రూమ్లోనే కూర్చున్నారు అన్నమాట. చాలాసేపు సతాయించారు. ఇంకా వాళ్ళకైతే స్నానం అయితే చేయించేసి ఇంకా వాళ్ళకి ఈరోజు థర్స్డే వాళ్ళకి వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ ఉంటుంది అనమాట, యూనిఫామ్ ఉండదు. ఇంకా రెడీ అయితే చేసేస్తున్నా. చిన్నపాపకి ఆయిల్ అయితే పెడుతున్నా, ఇద్దరికి లైట్గా పెడుతున్నా. మరి లేకపోతే కూడా అంత జుట్టు అంతా బాగుండదు కదా. బాబు అయితే చూడండి, వాడిని తొట్టెల్లో వేసినాం కానీ వాడు అసలు ఎట్లా చేసిండంటే ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అన్నట్టుంది వానికి. వాళ్ళ అక్కలు వెళ్తుంటే మనకి అదొక హ్యాపీనెస్. మీ పిల్లలు కూడా ఎంతైనా కామెంట్ చేయండి. అసలు లేవమంటే లేవరు కదా. స్కూల్ టైం అవుతుంటే, అదే స్కూల్ లేని రోజు సండే ఉందనుకోండి, మార్నింగ్ 6కి లేచి కూర్చుంటారు. అదేంటో కానీ అసలు ఈ పిల్లలందరూ ఇంతే కదా. మనం ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేసినా కూడా కొందరు ఉంటారండి, మనం గుర్తించరు. ఏం చేస్తున్నావు, ఇంటి దగ్గరనే ఉన్నావు కదా, నీకేంది, మంచిగా ఇంటికాడ వండుకుంటూనే ఉంటున్నావు కదా అని అంటారు. కానీ మనం ఇంటికాడ ఉండి వాడుకుంటే మరి ఈ పనులన్నీ ఎవరు చేసి పెడుతున్నారండి అంటారు. కానీ అన్నీ చెయ్యాలి, మళ్ళీ మీనంగా మాటలు పడాలి. ఏంటో ఈ ఆడవాళ్ళ బ్రతుకులు ఒక్కోసారి అయితే ఏం బ్రతుకులు అనిపిస్తుంది. ఇంకా ఏంటో ఇంకా తప్పదు, ఇంకా చేసుకోవాలి కదా. అందరితోనే పడుతూ అట్లా ఇక మూవ్ అయిపోతుండాలి. ఇంకా చూడండి, పాపకైతే బాడీ లోషన్ అయితే పెడుతున్నా.
ఈ చలికాలం కదా, ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా అసలు గలీజ్గా అయిపోతున్నారు, మట్టిలో ఆడతారు కదా. ఇంకా నేను కూడా కొంచెం పెట్టుకుంటున్నా, మొహం మీద ఏం కడుక్కోలేదు ఇంకా నేను. వాళ్ళు వెళ్ళిన తర్వాతే మొహం కడుక్కోవడం ఇంకేదైనా. ఇంకా బుట్టలు అయితే పెడుతున్నా. స్టిక్కర్స్ తెచ్చుకొచ్చిన ఇంతకు ముందు, కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అక్కడనే మర్చిపోయినా. ఇంకా ఇవే పెడుతున్నా అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కూడా పెట్టుకుంటున్నా, చూసి అస్సలు భయపడకండి. పాప చూడండి, అసలు కెమెరా పెట్టినా అని ఆమె అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె చూసుకొని ట్రైప్యాడ్ ఉంది కదా, ట్రైప్యాడ్కి సెట్ చేసి అయితే పెట్టినా, ఆమె కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇక్కడ వాష్రూమ్ అయితే స్కిప్ చేయండి ప్లీజ్, బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. దానికైతే డోర్ లేదు, అంటే మేము దాన్ని పెద్దగా ఏం వాడము, అట్లా తిన్న తర్వాత హ్యాండ్ వాష్కి అట్లా దానికే వాడతాం, కానీ దేనికి వాడమన్నమాట. ఇంకా అయితే వాళ్ళకి బాక్స్ పెట్టడానికి అయితే బాస్కెట్స్ అయితే అక్కడ పెడుతున్నా. బాక్స్ అయితే పెట్టేసినాం అనుకో, ముందు ఒకవేళ వ్యాన్ రావడానికి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు అంత టెన్షన్ ఉండదు. బాబు అయితే చూడండి, వాళ్ళని ఎప్పుడు అందులో నుంచి తీస్తామో అన్నట్టుగా చూస్తుండు, అస్సలు అని ఎగ్జైట్మెంట్ మాత్రం ఇంత అంత కాదు. నాకైతే ఒక పక్క పాలు తీసుకురావాలన్నమాట వెళ్ళి, ఇదే టెన్షన్ ఉంటుంది నాకేమో. వీళ్ళేమో తినమంటే అస్సలు తినరు, అన్నం వద్దన్నట్టుగా వాళ్ళ గొడవ చూడండి వాళ్ళ ఫేసెస్. అసలు అన్నం వద్దు అని, అసలు మా చిన్న పాప అయితే అన్నం అంటే ఈ మిట్టు ఉరుకుతుంది, ఆ మట్టు ఉరుకుతుంది. ఏంటో ఈ పిల్లలకి అన్నం అనేసరికి ఎక్కలేని ఏడుపు వచ్చేస్తుంది. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. మళ్ళీ మార్నింగ్ టైం తినకపోతే వాళ్ళు ఆఫ్టర్నూన్ తినొస్తారా లేదా అనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా. అందుకని నేనైతే కొంచెం ఒక 4-5 బుక్కలైనా తినిపిస్తాను పిల్లలకి. ఇంకా అన్నం అయితే తినిపించిన తర్వాత పిల్లలైతే బయటకైతే తీసుకొచ్చిన. కొంచెం బయట ఎండ కొడుతుంది కదా, ఎండకైతే కొద్దిసేపు నిలబడ్డం అట్లా. ఇంకా వాడైతే చూడండి వాళ్ళ అక్కలతో ఎట్లా ఆడుకుంటుండో, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వాళ్ళని చూస్తే. ఇంకా వ్యాన్ అయితే వచ్చింది మాటల్లోనే, ఇంకా పిల్లలైతే వ్యాన్ ఎక్కించేసిన. ఇంకో ఇంట్లోకి రాగానే ఇంకా పాలైతే తీసుకొచ్చిన, అవైతే ఇంకా స్టవ్ పైన పెట్టేసిన. ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకి మధ్యాహ్నం లంచ్లోకి రైస్ అయితే పెడదాం అనేసి కొంచెం ఒక 2-3 స్పూన్స్ రైస్, 2 స్పూన్స్ పెసరపప్పు అయితే కడిగి 2-3 టైమ్స్ కడిగి ఇంకా నానబోసిన అనమాట. ఇంకా వానికి మధ్యాహ్నం తినబెట్టే టైంకి అట్లా పెట్టొచ్చని వచ్చి, ఇంకా నేను ఇక్కడ వచ్చేసి చాయ్ అయితే పెట్టుకుందాం అనేసి అయితే వాటర్ పోసుకున్నా. ఇంక ఇక్కడనేమో బాబుకి ఉగ్గైతే వేస్తున్నా, వాడికి 10 లోపు తినిపిస్తాను అనమాట, లేదంటే వాడు ఏడుస్తాడు బాగా. ఇలా ఉంది మినీ వ్లాగ్, కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, డూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చాయ్ పత్తి అయితే వేసుకుంటున్నా చాయ్లో. మీలో ఎంతమందికి చాయ్ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేను అస్సలు అది లేని అస్సలు ఉండను, చాలా ఇష్టం నాకైతే చాయ్. అసలు డైలీ ఒకరోజు తాగకపోతే హెడేక్ వస్తుంది. ఇదేందో మందు తాగేటిళ్ళకి మందు అలవాటు అన్నట్టు నాకైతే ఇది అలవాటు అయిపోయింది.